ఫోన్ ట్యాపింగ్ కేసు క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు కావలసుకొని కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఈరోజు కావలసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి వాటిని పక్కా ఆధారాలతోటి ఈరోజు సంజయ్ అన్న నిరూపించుకోవడానికి ఈరోజు దిల్కుష్ గెస్ట్ హౌస్కి వస్తున్నాడు, సిట్ ముందు విచారణకు వస్తున్నాడు. కాబట్టి మేమందరం పెద్ద ఎత్తున కార్యకర్తలను కూడా సంజయ్ అన్నకు సపోర్ట్గా వస్తున్నాము. ఇలా వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఆరోపణలు చేసినా కూడా ఇలా ఉద్యమం చేసింది మీరు కాదు, ఇలా ఏ విధంగా చూసినా మీకు ఎలాంటి హక్కు లేదు. కాకపోతే ఈ ఏదైతే దొంగతనాలు అంటే వీళ్ళకు ఈ ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో క్లియర్గా అంటే వాళ్ళు దొంగ అందరిని బెదిరించి వాళ్ళకు లొంగ తీసుకుందామని చెప్పేసి చూసిర్రు. కానీ అలాంటి వాళ్ళు కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో సిట్టు ముందు ఖచ్చితంగా సంజయ్ అన్న ఈరోజు వివరించబోతున్నాడు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే పడుతుంది. సిట్ విచారణ ఎన్ని రోజులు చేస్తారండి? సినిమానా లేకుంటే సీరియలా? సాగదీస్తా పోతా ఉన్నారు. ఎప్పుడు మొదలైంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత ఘోరమైనటువంటి విషయం. పర్సనల్ వింటారా? ఇప్పుడు ఎవరిదైనా పర్సనల్ ఫోన్ ఉంటే మొగుడు పేలాలు మాట్లాడుకునే మాటలను బెడ్రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా వినడానికి నీకు సిగ్గుశరమన్నా ఉందా కేటీఆర్? అసలుకి నువ్వు మనిషివేనా? నీకు కూడా కుటుంబం ఉంది కదా. అయినా కూడా సొంత చెల్లినే దేకనోడు పక్కనున్న మనుషులను ఎవరిని దేకుతారు చెప్పండి? వేరే పార్టీ వాళ్ళు మనకేం లెక్క ఉంటుంది? అధికారం శాశ్వతం అనుకున్నాడు. ఎట్లయినా సరే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి గట్టిగా నమ్మిండు. కాబట్టి అడ్డగోలుగా ఉన్నటువంటి పవర్స్ మొత్తం వాడి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చేసేటువంటి ఏదైతే దరిద్రాలు ఉన్నాయో ఆ పాపాలకు ప్రతిఫలం ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళకి వరకు కూడా సిట్టు కాలయాపన కాదు కావాల్సింది. వెంటనే సిఐడికి మీరు విచారణ ఇవ్వండి, కేసు అప్పచెప్పి వాళ్ళతోనే విచారణ చేయించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ సంజయ్ అన్న గారు కూడా సిట్టు విచారణకు వస్తున్నారు. మొత్తం పక్కా ఆధారాలు తీసుకొని వస్తున్నారు. దాదాపు 1-2 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ సంధి వాళ్ళు చేసినటువంటి పనికి మాల చెత్త రంకు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ బయటపోతున్నారు సంజయ్ అన్న. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జైలుకి పోబోతా ఉంది. అదేవిధంగా ఈ విచారణ చిత్తశుద్ధితో చేసేటటువంటి మీకు లేకపోతే ఒక ఉద్దేశం లేకపోతే చెప్పండి, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం.